ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ అ సింపుల్ రైస్ పాపడ్ రెసిపీ. సో ఫస్ట్ అయితే దీనికోసం ఒక కుక్కర్లో మీకు నచ్చినన్ని గ్లాసెస్ రైస్ తీసుకొని, నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి యూజువలీ మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకుంటాం. నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను. తర్వాత ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న జీరా, టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసి బాగా కలిపి దీన్ని బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. పొంగల్ కన్నా చాలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి, అందుకే ఎక్స్ట్రా వాటర్ కూడా వేస్తున్నాము. సో ఉప్పు అయితే లైట్గా ఉండాలి. ఎక్కువ సాల్టీగా ఉంటే పాపడ్ చేసిన తర్వాత టూ సాల్టీ అయిపోతుంది. సో లైట్గా ఉండాలి. సో రైస్ కుక్ అయిన తర్వాత దాన్ని బాగా మ్యాష్ చేసుకోండి. కొంచెం కూల్ అవ్వడానికి వదలండి. తర్వాత హ్యాండ్స్ని వాటర్తో బాగా తడుపుకోండి. తర్వాత ఇలాగా ఒక ప్లాస్టిక్ షీట్ని కూడా వాటర్లో తడుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసి ఈ పూరీ మేకర్లో ప్రెస్ చేసుకుంటూ మనం ఈ ప్లాస్టిక్ షీట్ పైన అయినా లేకపోతే నేను ఇక్కడ రైస్ బ్యాగ్ పైన వేస్తున్నాను. సో అలాగ మీరు కూడా వేసి ఫ్యాన్ కింద అయినా లేకపోతే సన్ డ్రై కూడా చేసుకోవచ్చు. ఇది వెరీ వెరీ సింపుల్ పాపడ్ మేకింగ్ రెసిపీ. సో ఇక్కడైతే నేను పూరీ మేకర్ యూస్ చేస్తున్నాను కదా, అది నేను ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల సో అది థిన్గా అయింది. తర్వాత అది డ్రై అవుతున్న కొద్దీ అది విరిగిపోయింది. సో మీరు పూరీ మేకర్లో ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయకండి, కొంచెం థిక్గానే ఉండనివ్వండి. సో అప్పుడైతే మీకు ఇలా విరగకుండా చక్కగా పల్చగా రౌండ్గా వస్తాయి. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్లో వేసినప్పుడు ఎంత ఫ్లఫీగా క్రిస్పీగా పొంగుతున్నాయని, అంతే టేస్టీగా క్రిస్పీగా కూడా ఉన్నింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండ్ చెక్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ డిస్క్రిప్షన్.